ఒక భారతదేశ చరిత్రలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను చాలాసార్లు ప్రస్తావించాను, తృతీయ ప్రత్యామ్నాయం లేకపోతే చాలా ప్రమాదకరం. ఇప్పుడు అమెరికాలో తృతీయ ప్రత్యామ్నాయం లేదు, అయితే బైడెన్ లేకపోతే ట్రంప్. అట్లాగే చైనాలో అయితే ఏకపార్టీ, రష్యాలో ఏకపార్టీ. ఏకపార్టీ అంటే నియంతృత్వం, ద్విపార్టీ కూడా అదే ప్రమాదకరం. అదే భారతదేశం బహుళ పార్టీల ప్రజాస్వామ్యం, అనేక పార్టీలు ఉండటం వలన ఒకటి కాకపోతే ఒకటి తృతీయ ఫ్రంట్ అనేది కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు, తేడాలు చేసేటందుకు భయపడతారు. కానీ తృతీయ ప్రత్యామ్నాయం అనేది చచ్చిపోతా వస్తున్నటువంటి పరిస్థితి, అది దేశంలో చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తృతీయ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను మొదటి నుంచి చెప్పుకొచ్చాను. ఎందుకంటే జగన్ బాబుల మధ్యనే రాజకీయం నడిస్తే ఇక తప్పు ఒప్పు వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఈయన తప్పు అన్నది ఆయన ఒప్పు, ఆయన ఒప్పు అన్నది ఈయన తప్పు, ఇంతకు మించి ఏమీ ఉండదు. అలా కాదు అనేటువంటి మూడవ ఆలోచన అనేటువంటిది లేకపోతే ఎట్లాగా? కాబట్టి తృతీయ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ వస్తారంటే, ఆయన నిన్న వేదిక మీద చేసిన ఉపన్యాసం రకంగా భారతదేశ చరిత్రలో ఇంతగా తమ సొంత పార్టీని తనే తిట్టుకునేటువంటి నాయకుడు మరి ఎవరు ఉంటారేమో. 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, తనే చెప్తాడు నాకు ఇవాళ కొత్తగా రాలేదు, నేను సీనియర్ మోస్ట్ అయిపోయాను, నేను 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేశాను, 2009 నుంచి ఇప్పుడు 24 దాకా వచ్చాను అన్నటువంటి చెప్తున్నట్టు. 15 ఏళ్ళు వేసుకోవాలి. అప్పుడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, 24 సీట్లే తీసుకున్న దాని మీద నా కార్యకర్తలు, ఇదే కార్యకర్తలు కాదు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి, అసలు ఎక్కువ మాట్లాడుతుంది ఆళ్ళ పార్టీ వాళ్ళే, కార్యకర్తలే. ఏమంటున్నారు, మనకి బూత్ లెవెల్లో 800 మంది ఉన్నారా, భోజనాలు పెట్టగలమా, లేకపోతే ఇది సీట్లలో మనకి నాయకులు ఎక్కడున్నారు? అసలు ఈ మాట ఎవడన్నా మాట్లాడతాడా? సిపిఐ సిపిఎంలు కూడా మాట్లాడరు కదా. చివరికి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడారు, జడ శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు. అట్లాగా వాళ్ళకి ఎవరు లేకపోయినా సరే కొట్టి చూపెడతామంటారే. ఆయన ఎవరు, రామచంద్ర యాదవ్ కూడా మాట్లాడే. అరే లక్షలాది మంది కదా, కోట్లాది మంది అభిమానులు ఉన్నామని చెప్పేటువంటి మనిషి ఎవడు పెట్టద్దన్నాడు నిన్ను? బూత్ కమిటీ పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? బూత్ స్థాయిలో 1000 మంది రిక్రూట్ చేసుకోవద్దని ఎవడన్నా అన్నాడా? నీకు ఉన్నారు కదా బూత్ లెవెల్లో, నీకు లేరా? అంత చీఫా? ఒక నాయకుడు మాట్లాడదగ్గ మాటేనా ఇది 10 ఏళ్ల తర్వాతన? కాబట్టి ఇవన్నీ చేయలేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన నాయకుడు, 40 ఏళ్ళ అనుభవం నాయకుడు, వాళ్ళకున్న బలం మన దగ్గర లేదు కాబట్టి నేను వెళ్తున్నానంటే ఇంకెందుకు నువ్వు పార్టీ పెట్టడం? పవన్ కళ్యాణ్ ఇంతకుముందు జగన్ క్యాడ్ నుంచి ఉంది బలం, తను ఒక్కడే కదా, కాంగ్రెస్ నుంచి వచ్చాడు. కాంగ్రెస్ తనను నమ్మేలా చూసుకున్నాడు అతను, కాంగ్రెస్ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తలు తన నమ్మేలా, లేకపోతే జగన్ కార్యకర్తలు తనను నమ్మేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తనది. ఓ లీడర్ నాకేం చేత కాదు కాబట్టి అని మాట్లాడితే ఇంతకు మించిన విచిత్రం మరి ఎక్కడా ఉండదేమో.